హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి బి ఫార్మసీ ఫార్మా డి ఎప్పుడు జరుగుతుంది, దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉందని చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మీకు ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. అసలు ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరగబోతుంది, క్లాస్ వర్క్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి, మొత్తం క్లియర్ స్కెడ్యూల్ అంతా కూడా మీకు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏపీకి సంబంధించినటువంటి బి ఫార్మసీ ఫార్మా డికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది స్కెడ్యూల్ ఎప్పుడు జరగబోతుందని చూసినట్టయితే జనరల్గా మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది తెలంగాణలో ముందుగా జరిగి తరువాత ఆంధ్రాలో జరగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అక్కడ కంప్లీట్గా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆంధ్రాలో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కూడా సీట్స్ ఎవరైనా రాని వాళ్ళు కూడా ఆంధ్రాలో కూడా వాళ్ళకు ఒక సోర్స్ ఉంటుంది కాబట్టి అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలంగాణలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, అక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఇప్పటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ మంత్ ఎండింగ్లో దీనికి సంబంధించి ఒక క్లియర్ నోటిఫికేషన్ మాత్రం రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు నేను ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఫార్మసీ కాలేజీకి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. దాన్ని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. అక్కడ వారు చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ పూర్తయిన వెంటనే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెలాఖరికి అంటే నవంబర్ ఎండింగ్ కల్లా 80% అవుతుంది ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్లో ప్రక్రియ అంతా జరిగి మనకి డిసెంబర్లో కంప్లీట్గా అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జనవరి 1 నుంచి క్లాస్ వర్క్స్ అనేవి మాత్రం పక్కగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి ఫార్మసీ కాలేజీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా మనకి ఫార్మసీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ అకాడమిక్ స్కెడ్యూల్ ఎప్పుడు కూడా జనవరి టు డిసెంబర్ అనేది జరగడం సాధారణంగా జరుగుతుంటుంది. ఎందుకంటే జనవరిలోనే క్లాస్ వర్క్ స్టార్ట్ అయ్యి డిసెంబర్లోనే మనకు క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనవరిలో ఫస్ట్ ఇయర్స్ అయ్యాయి, వాళ్ళందరి తనకి ఎగ్జామినేషన్స్ ఈ మధ్య నవంబర్లోనే మనకు జరిగాయి. సో దీన్ని బేస్ చేసుకొని చూసినట్టయితే ఫస్ట్ ఇయర్ మాత్రం జనవరి టు డిసెంబర్ వరకు మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి జనవరి టు జూలైలో మనకి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అంటే అక్కడ సిలబస్ ప్యాటర్న్ కూడా తగ్గించి సెకండ్ ఇయర్ నుంచి మాత్రం జనవరి టు జూన్ ఆర్ జూలైకి సెట్ చేస్తారు. కానీ మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ మాత్రం చాలా లేట్గా డిలేగా ప్రాసెస్ జరుగుతూ జనవరిలో జాయిన్ అయినా కూడా డిసెంబర్ వరకు నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎగ్జామినేషన్స్ జరగడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యాక్సిమం అన్ని కాలేజెస్ కూడా అప్రూవ్స్ ఇవ్వడం అనేది కంప్లీట్ అయిపోయిందని కూడా తెలుస్తుంది. ఓన్లీ గవర్నమెంట్ నుంచి మనకి ఇక నోటిఫికేషన్ రావడమే ఇప్పుడు ఇక మిగిలింది. ఈ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రావడానికి తెలంగాణ ఫార్మసీ కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే మనకి నోటిఫికేషన్ అనేది మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశం మాత్రం పక్కాగా ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇది ఫార్మసీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా నాకు తెలిసిన సమాచారం మీకు ఇస్తాను. నా నెక్స్ట్ వీడియోలో ఎంత కట్ ఆఫ్ డేట్ వరకు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ డేట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.